నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు సుడిగలవాడు. ఇది ఒక నార్వే జానపద కథ. నార్వే దేశంలో ఒక పట్టణంలో ఒకానొకప్పుడు ఒక ధనికుడికి 2 కొడుకులుండేవారు. ఆ ధనికుడికి సముద్రం మధ్యలో ఒక దీవి కూడా ఉండేది. ఆ దీవి చేపల వేటకు అనుకూలంగా ఉండేది. వేసవిలో ధనికుడి కొడుకులు ఆ దీవిలో చేపల వేట సాగించేవాళ్ళు. వాళ్ళ కోసం అక్కడ ఒక ఇల్లు కూడా ఉండేది. ధనికుడి కొడుకులలో పెద్దవాడు గంభీర స్వభావం గలవాడు. అతని ఆలోచనలు ఎవ్వరికీ తెలిసేవి కావు. అతను ఎవరితోనూ కూడా మనసిచ్చి స్నేహం చేసేవాడు కాడు. రెండోవాడు మాత్రం అన్నకు విరుద్ధంగా ఉండేవాడు. సాహసమైన పనులు చేసేవాడు. నేను సుడిగలవాణ్ణి అనేవాడు. తన సాహసం వల్ల నష్టం కలిగినా లక్ష్య పెట్టేవాడు కాడు. ధనికుడు చనిపోయాక మిగిలిన ఆస్తితో పాటు సముద్రంలో ఉన్న దీవి కూడా అన్నదమ్ములకు వారసత్వంగా వచ్చింది. వాళ్ళు భాగాలు పడలేదు. ప్రతి వేసవికి పడవలో దీవికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ల పాటు చేపల వేట సాగించి వానలు జాస్తి అయ్యే సమయానికి తిరిగి వచ్చేవాళ్ళు. వాళ్ళ దీవిని చలికాలంలో రకరకాల మరుగుజ్జుల జాతుల వాళ్ళు ఉపయోగించుకుంటారని ఒక పుకారు ఉండేది. ఈ మరుగుజ్జుల జాతుల వాళ్లను చూసిన వాళ్ళు లేరు. వాళ్ళు మనుషులతో సాధారణంగా కలవరు. వాళ్ళంటే మామూలు మనుషులకు కూడా ఎక్కడలేని భయం కూడాను. ఒక సంవత్సరం అన్నదమ్ములిద్దరూ దీవిలో చేపలు పట్టి తిరిగి వచ్చిన కొద్ది రోజులకు దీవి మీద కొంత సామాను దిగబడిపోతే దాన్ని తీసుకురావడానికని పడవలో వెళ్ళారు. వాళ్ళు తిరిగి బయలుదేరే వేళకు సూర్యాస్తమానం అయ్యింది. అన్న తన తమ్ముడితో, మనం ఈ పూట తిరిగి పోవద్దు. ఈ రాత్రి తుఫాను వచ్చేటట్టుగా ఉంది. రేపు ఉదయం బయలుదేరుదాం అన్నాడు. తుఫాను రాదు, ఏమీ రాదు, మనం ఇప్పుడే బయలుదేరుదాం పదా అన్నాడు తమ్ముడు. నేను చాలా అలసిపోయాను. ఈ పూట ఇక ప్రయాణం చేయటం నా వల్ల కాదు అన్నాడు అన్న. ఆ రాత్రికి ఆ అన్నదమ్ములు ఆ దీవిలో ఉన్న ఇంట్లోనే గడిపారు. తమ్ముడు తెల్లవారి లేచేసరికి అన్న అక్కడ లేడు. వాళ్ళు వచ్చిన పడవ కూడా లేదు. కానీ ఆహార పదార్థాలు, ఒక తుపాకీ, ఇంకా అనేకమైన ఇతర వస్తువులు ఉండిపోయాయి. అన్న సాయంకాలానికి తిరిగి వస్తాడులే అనుకుని తమ్ముడు వంట చేసుకుని సుఖంగా భోజనం చేశాడు. అలా రోజులు వారాలు గడిచిపోయాయి. కానీ తన అన్న తిరిగి రాలేదు. తన వంతు ఆస్తిని కూడా కాజేసే ఉద్దేశంతో తనను అన్న ఈ నిర్జనమైన లంక మీద వదిలి వెళ్ళాడని తమ్ముడు గ్రహించాడు. నిజమే అది. అన్న అవతలి ఒడ్డు చేరుతూనే పడవను బోల్తా కొట్టించి తన తమ్ముడు సముద్రంలో మునిగిపోయినట్టుగా ఊళ్ళో అందరికీ చెప్పాడు. అయితే తమ్ముడు విచారించి మతి పోగొట్టుకోలేదు. ఒక తెప్ప తయారు చేసుకుని దాని సహాయంతో చేపలు పట్టాడు. తుపాకీతో పిట్టలను కొట్టాడు. అడవిలో ముల్లంగి దుంపలు తవ్వాడు. ఎలాగో ఒకలాగా తన పొట్ట పోసుకుంటూ ఆ దీవి మీదనే నివసించసాగాడు. ఇలా గడుస్తూ ఉండగానే చలికాలం వచ్చింది. అందరూ అనుకునేది నిజమైతే ఆ దీవి మీదకి మరుగుజ్జులు వచ్చేది ఆ కాలంలోనే. రాణి కాస్త సందడిగానైనా ఉంటుంది అనుకున్నాడు తమ్ముడు. నడి శీతాకాలంలో ఒకనాడు చీకటి పడ్డాక సముద్రం మీద నుంచి అతనికి వాద్య సంగీతం వినపడింది. అతను బయటికి వచ్చి చూసేసరికి సముద్రం మీద వెలుగు కనిపించింది. ఆ వెలుగు ఒక పడవ నుంచి వస్తోన్నది. అటువంటి పడవను అతనిదివరకెప్పుడూ చూడలేదు. దాని తెరచాప నలుచదరంగానూ పట్టుతో చేసినట్టుగానూ ఉన్నది. దాని కట్టుతాళ్ళు
ఉక్కు తీగలంత సన్నగా ఉన్నాయి. పడవ నిండా మరుగుజ్జులు నీలం రంగు బట్టలు ధరించి ఉన్నారు. చుక్కాని వద్ద పెళ్లికూతురి వేషంలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చూడటానికి ఏ మహారాణియో అన్నట్టుంది. ఆమె మాత్రం మరుగుజ్జు కాదు, మామూలు మనిషే. అంత అందమైన ఆడపిల్లను ఎన్నడూ చూడలేదనుకున్నాడు తమ్ముడు. పడవ తానున్న చోటికేసి వస్తుండడం గమనించి అతను చప్పున ఇంట్లోకి పరిగెత్తి గోడన వేళ్లాడుతోన్న తుపాకీ తీసుకుని అటక మీదకెక్కి పడుకున్నాడు. కింద ఏం జరిగేది అతనికి కనిపిస్తూ ఉన్నది. త్వరలోనే మరుగుజ్జులందరూ ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఇల్లంతా వాళ్లతో కిటకిటలాడిపోయింది. మరుగుజ్జులు ఇంటిని రాజభవనంలాగా చేశారు. ఎక్కడ చూసినా వెండి బంగారు పాత్ర సామానే. మరుగుజ్జులందరూ ముందు భోజనాలు చేసి తరువాత కోలాహలంగా నృత్యం చెయ్యసాగారు. ఒక్క పెళ్లికూతురు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆనందంతో నృత్యం చేస్తున్నారు. మరుగుజ్జు పెళ్ళికొడుకు ఆమెను కూడా నృత్యం చెయ్యమని ఆహ్వానించాడు గాని ఆమె చిరాకుపడి వాణ్ణి ఒక్కతోపు తోసింది. తమ్ముడు అటక మీద నుంచి గాలి కిటికీ గుండా బయటకు దిగి మరుగుజ్జుల పడవను బంధించి ఇంటి ముందువైపు ద్వారానికి వచ్చి లోపల జరిగేది చూస్తూ నిలబడ్డాడు. కొంచెంసేపు అలా చూసి ఇక ఆ ఉత్సవాన్ని ముగించాలనుకుని తుపాకీ ఎత్తి ఇంట్లోకి పేల్చాడు. తుపాకీ మోత వినగానే మరుగుజ్జులందరూ పొలోమని బయటకొచ్చేశారు. వాళ్ళు తమ పడవ దృఢంగా బంధించి ఉండడం చూసి అప్పటికప్పుడే పక్కనే ఉన్న కొండలలోకి పారిపోయారు. ఇక ఇంట్లో పెళ్లికూతురు, మరుగుజ్జుల వెండి బంగారు పాత్ర సామగ్రి, తమ్ముడు మిగిలారు. పెళ్లికూతురు అతనికి తన కథ అంతా చెప్పింది. ఆమె చాలా చిన్న పిల్లగా ఉండగానే మరుగుజ్జులు ఆమెను ఎత్తుకుపోయి సాకారు. ఆమెకు జీవితం సుఖంగానే గడిచింది గాని మరుగుజ్జులు ఆమెకు నచ్చలేదు. ఒక మరుగుజ్జువాడు తనను పెళ్ళాడమని ఆమెను తెగ పీడించసాగాడు. అప్పట్నుంచి ఆమెకు వాళ్ల మీద మరీ అసహ్యం పుట్టింది. పెళ్లికూతురి ఊరి పేరు, తల్లి పేరు వినగానే వాళ్ళు తనకు దూరపు బంధువులని తమ్ముడికి తెలిసింది. నేను నిజంగా సుడిగలవాణ్ణే, సందేహం లేదు అనుకున్నాడతను. తరువాత వాళ్ళిద్దరూ మరుగుజ్జుల పడవలోనే సముద్రం దాటి తమ పట్టణం చేరి అక్కడ పెళ్లి చేసుకుని కాపురం ప్రారంభించారు. ఇప్పుడు తన తమ్ముడు తనకన్నా ధనికుడు కావడం చేత అన్న అతని సంపద మరుగుజ్జుల నుంచే వచ్చిందని ఊహించాడు. నడి శీతాకాలంలో తమ దీవి మీదికి మరుగుజ్జులు వస్తారన్న పుకార్లు అతనికి తెలిసినవే. మరుసటి సంవత్సరం శీతాకాలం అన్న దీవి మీదికి వెళ్ళాడు. అతను దీవిని సమీపిస్తూ ఉండగా అతనికి కూడా సముద్రం మీద కాంతులు, భయంకరమైన కేకలు వినిపించాయి. ఈకలు కాలిన కమురు వాసన కొట్టింది. అతను భయపడి తన ఇంట్లోకి పరిగెత్తాడు. ఈసారి సముద్రం మీద వచ్చిన వాళ్ళు మరొక జాతి మరుగుజ్జులు. వాళ్ళు లావుగా ఉండి పైనుంచి కిందికి తోళ్లు ధరించి ఉన్నారు. వాళ్ళు పడవలో రాలేదు, సముద్రాన్నంతా ఈదుకుంటూ వచ్చారు. వాళ్ళు తమ ఇంట్లోకి రాబోతున్నారని గ్రహించి అన్న తాను కూడా అటక మీదికి ఎక్కాడు. ఒక మరుగుజ్జు పొయ్యిలోకి తుమ్మేసరికి నిప్పు రాజుకున్నది. ఆ నిప్పులో మరుగుజ్జులు సముద్రపు పాచి, తడి చెక్కలు వేసి ఇల్లంతా ఊదరపెట్టారు. అన్న కూడా గాలి కిటికీలో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ కాస్త స్థూల శరీరం కావటం చేత మధ్యలో ఇరుక్కుపోయి భయంతో కేకలు పెట్టాడు. మరుగుజ్జులు అంతకన్నా గట్టిగా కేకలు పెడుతూ ఉండటం చేత ఇతని కేకలు ఎవ్వరికీ వినిపించలేదు. తొలికోడి కూసే వేళకు మరుగుజ్జులు వెళ్ళిపోయారు. అన్న కూడా గాలి కిటికీ నుంచి యువతల పడగలిగాడు.
అతను ఎలాగో శ్రమపడి ఇంటికైతే చేరగలిగాడు, కానీ అతని మతి చెడిపోయింది. ఉన్నట్టుండి గట్టిగా అరిచేవాడు. చనిపోవడానికి ముందు అతనికి ఉన్మాదం పోయింది. అతను దీవిలో తనకు జరిగిన అనుభవాలన్నీ బయటపెట్టి ప్రాణాలు వదిలాడు. అటు తర్వాత ఆ దీవి మీదికి మనుష్యమాత్రుడెవ్వడూ పోలేదు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఒక ఉప్పెనలో ఆ దీవి కాస్త సముద్రంలో కరిగిపోయింది. ఇక్కడితో ఈ నార్వే జానపద కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.